గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోవర్స్. ఒక విషయం తెలుసా మీ అందరికీ? రియల్ అడ్మినిస్ట్రేటర్ కంప్లీట్ పెత్తనం అంతా చేతిలో పెట్టుకుని ఆడించగలిగిన వాడు ఒక అకౌంటెంట్ మాత్రమే. ఓనర్ ఎంత కాడికి పెట్టుబడి పెట్టాను, నాకు లాభం ఎంత వచ్చిందనే ఆలోచనతోటే ఉంటాడు. కానీ ఏదైనా నష్టం వస్తే కుంగిపోతాడు, లాభం వస్తే ఎగిరి గంతులేస్తాడు. కానీ లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని ఒక బాటలో నడిపి, ఒక పద్ధతిని అనుసరించి, ఒక కడదాకా తీసుకెళ్ళగలిగిన శక్తి సామర్థ్యం ఉన్నవాడు ఓన్లీ అకౌంటెంట్. అకౌంటెంట్ అంటే చిన్న చూపు అందరిలో ఉంది ఇవాళ. అకౌంటెంట్ వెళ్తే ఏమొస్తుంది? సాఫ్ట్వేర్ జాబ్ అయితే బ్రహ్మాండం. సాఫ్ట్వేర్ జాబు ఒకటి కింద పని చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏ జాబ్ అయినా ఒకటి కింద పని చేయాల్సిందే. ఇంజనీర్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, ఏదైనా సరే. కానీ అకౌంటెంట్ పాత్రలో ఉన్న వ్యక్తి ఎవరి దగ్గర పని చేయట్లేదు. ఎందుకంటే ఆయనే రియల్ అడ్మినిస్ట్రేటర్. ఇతనికంటే పెద్ద జీతగాడిని కూడా అతను ఛాంబర్ తీసుకొచ్చి ప్రశ్నించగలిగిన శక్తి ఓన్లీ అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది. కానీ ఇవన్నీ చూస్తానికి వినటానికి బాగానే ఉంది కానీ మాస్టారు, మరి ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా? మరి ఎవరు ఇట్లాంటి విషయాలు చెప్పట్లేదే, ఏదో చేస్తున్నాంలే అని మాట్లాడుతున్నారు తప్ప నేను ఒక హోదా అనుభవిస్తున్నానని ఎవరు చెప్పట్లేదంటే నిజం, అది కరెక్ట్. ఎవరో చెప్పడానికి అవకాశమే లేని పరిస్థితి ఇవాళ ఉంది. ఎందుకంటే ఏదో చదువుకున్నాం, బీకామ్ చదువుకున్నాం, ఎవరో చెప్తారు బీకామ్తో ఉద్యోగాలు ఏమంటే టక్కన ఇంకో 2 సంవత్సరాలు ఎంబీఏ. ఎందుకంటే అమ్మా నాన్నకి డబ్బులు ఉన్నాయి కదా, చదువుకుంటానంటే చదివించడమే, అంతవరకే. తర్వాత ఇది కాదు, నేను గొప్ప ఆడిటర్ని కావాలని ఉద్దేశంతో సిఏ చేయడం. అసలు ఆడిటర్ పోస్ట్ ఏంటి, ఆడిటర్ ఏం చేస్తాడు, దాని దానివల్ల అతని ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఏనాడైనా స్టూడెంట్ ఆలోచించాడు? 98% ఆలోచన లేని విషయంలో లేకుండానే ఇవాళ బీకామ్ చదివినా, ఎంబీఏ చదివినా, సిఏ చదివినా 100% అదే. కానీ ఇలాగే జరిగితే మరి ఇప్పుడు నేను నేను చెప్పిన మాటలన్నీ అబద్ధం అవుతాయి, అబద్ధాల పుట్ట అయిపోతాయి, నిజం కావు. కానీ ఎంతో సులువైన సబ్జెక్టు, ఎంతో అవసరమైన సబ్జెక్టు, ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి అవసరమైన సబ్జెక్టు, మన రక్తంలో ఇమిడిపోయిన సబ్జెక్టు, కడదాకా మనతో ప్రయాణం చేసే సబ్జెక్టు ఓన్లీ కామర్స్. ప్రపంచంలో ఇంత ఈజియెస్ట్ సబ్జెక్టు ఏది ఇంకోటి లేదు. కానీ దీనంత హెడేక్ సబ్జెక్టు, టీచింగ్ సబ్జెక్టు లేదని మన లెక్చరర్ మహానుభావులు మనకి కోడేకి వస్తారు. ఇది అవసరం లేదు, 4 క్వశ్చన్ ఆన్సర్లు చదువుకోండి, పాస్ అయిపోతారు, ప్రాబ్లమ్స్ అవసరం లేదు అంటే ప్రాబ్లమ్స్ చెప్పడం చేతకాకి మాట మాట్లాడుతున్నారా? అసలు ఆయన ఎవరు చెప్పడానికి? ఇది రాసుకుంటే 5 మార్కులు వస్తుందని చెప్పి ఆ హక్కు ఆయనకి ఎవరిచ్చారు? స్టూడెంట్గా చేరి ఏదో నేను కామర్స్ నేర్చుకుందాం, అకౌంటెంట్ అవుదాం, సిఏ అవుదామని ఎంతో కోరికలతో చేరిన స్టూడెంట్కి దీంట్లో ఉన్న దీంట్లో ఈ టేస్ట్ ఉంది, ఈ టేస్ట్ నువ్వు అనుభవించాలంటే ఇలా చేయాలి, నాకు ఇంత సబ్జెక్ట్ వచ్చు, ఆ సబ్జెక్ట్ నీకు నేను ఇస్తాను అని చెప్పే ధైర్యం ఇవాళ ఏ లెక్చరర్కి లేదు, ప్రొఫెసర్స్కే లేదు. ఏదో రాస్తున్నారు, అన్ని పరమ బూతులు, పుస్తకాల్లో నెమ్మదిగా బూతులే ఉంటాయి, న్యాచురల్గా ఏది ఉండదు. అసలు న్యాచురలే కాదు అది. ఇటువంటి పుస్తకాలు చదివి మనం ర్యాంక్ హోల్డర్స్ అయ్యి కార్పొరేట్స్లో ఉద్యోగాలు చేసుకుంటూ టై కట్టుకుని తిరుగుతున్నాం, కానీ పెత్తనం మాత్రం చలాయించలేకపోతున్నాం. కానీ నిజమైన ప్రెస్టీజియస్ పోస్ట్ ఓన్లీ అకౌంటెంట్ పోస్టే. మరి దీంట్లో మర్మం ఏంటి? మరి ఈ హోదా సంపాదించాలంటే నేను ఏం చేయాలి? చిన్న లాజిక్. ఎందుకంటే డబ్బు ఎందుకు పనికి వస్తుంది? డబ్బు మనకి ఏ రూట్లో మనకి డబ్బులు వచ్చి పడుతుంది? ఆ డబ్బులతో మనం ఏం చేయగలుగుతాం? వ్యాపారం చేద్దామా, వ్యవహారం చేద్దామా? ఈ వ్యవహారం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? మన వ్యవహారాల్లో లాభం కాకుండా, ఊహించిన లాభం కాకుండా నష్టం ఎందుకు వస్తుంది? మరి ఆ నష్టం వస్తే దాన్ని నిరోధించే శక్తి ఎక్కడి నుంచి ఉంది, ఎలా కలుగుతుంది? ఈ అవగాహన అంతా కూడా సింపుల్గా ఒక 4 ముక్కల్లో నేర్చేసుకోవచ్చు. దాని లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్. 4 పదాలు ఉన్నాయండి. కామర్స్లో ఇంతకంటే ఎక్కువ పదాలు ఉన్నాయని ఎవరైనా వచ్చి చెప్పాలంటే ఛాలెంజింగ్, మరి ఛాలెంజింగ్. నేనంతా ధీమాతో చెప్తున్నాను చూడండి, 4 ఆ 4 పదాలని అర్థం చేసుకోలేని స్టేజ్లో మనం ఉన్నామండి. ఎందుకండి ఈ చదువులు మనకు పిహెచ్డి చేస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, ఏది తెలుగు అకాడమీ బుక్స్, బూతులే,
పరమ బూతులు. మరి ఎందుకు పిహెచ్డి ఎవరిని ఉద్ధరించడం కోసం చేశారు? సిగ్గుండాలి కదా, పిహెచ్డి చేశారని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. కానీ అటువంటి చదువులు చదివి ఇంకా కొనసాగించాలని ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? మీ అందరూ మీరు ఉన్నతకి వెళ్ళాలని ఎందుకు ఆలోచించట్లేదు? ఛాలెంజింగ్ చేసి చెప్తున్నాను నేను. నేను 77 నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నాను. నేను ఎన్నో అనుభవించాను. నేను క్యాల్కులేటర్ లేని రోజు నుంచి నేను ట్యాక్స్ ప్రాక్టీస్లో ఉన్నాను. అకౌంట్స్లో యొక్క మర్మాన్ని తెలుసుకున్నాను. నాకు చేతనైనంత రీసెర్చ్ వర్క్ చేశాను. కొత్త కొత్త పదాలను సృష్టించాను. డెబిట్ క్రెడిట్ కూడా అర్థాలు తయారు చేశాను. ప్రతిదానికి ఒక మీనింగ్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తయారు చేసుకున్నాను నా అంతటి నేను. ఇవన్నీ మీకు అందించి మీలో మార్పు తీసుకురావాలనే తపనతోటి ఇవాళ నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ 2011లో సీరియస్గా స్టార్ట్ చేశాను. చాలామంది కోవిడ్ ముందు చాలామంది నా దగ్గర రకరకాల ఏరియాల నుంచి, అటు చెన్నై నుంచి, తమిళనాడు, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. నా దగ్గర విద్యను అభ్యసించారు. సరే, బాగుపడ్డారు. తర్వాత ఏంటంటే ఏదో లేనుకుని ఉన్నవాళ్ళు అటు గాలి కొట్టుకుపోయారు. ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఇప్పుడు చదువు చెప్పేటోడు కూడా ఎప్పుడు ఇంట్రెస్ట్ పడుతుందంటే నేర్చుకుంటోడు ఉన్నప్పుడు మాత్రమే. నేర్చుకుంటోడు లేనప్పుడు ఏ ఇంట్రెస్ట్ పుట్టదు. మనం టైం ఈజ్ మనీ అని ఊరికే ఒక వర్డ్ చదువుకున్నాం అంతే. కానీ టైం ఈజ్ మనీ అని ఎప్పుడో మర్చిపోయాం మనం. ఇవాళ చాటింగ్లు చేసుకోవడానికి, వీడియోలు చూసుకోవడానికి కాలక్షేపం చేస్తున్నాం తప్ప మరి మన జీవితం ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది? ఎంతకాలం అమ్మా నాన్న మీద ఇప్పుడు దాకా అమ్మా నాన్న మీద ఆధారపడ్డావు, ఇంకా ఆధారపడాలనా? లేదు, మనకు ఒక ఫ్యామిలీ ఉండదా? రేపొద్దున వాళ్ళు కూడా వాళ్ళకి మనం ఇవ్వాలంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇవ్వగలుగుతాం అన్న ఆలోచన ఏ రోజున వచ్చినా మీలో మార్పు వస్తుంది. దానికోసం మీరు నేర్చుకుంటానంటే, నాకు ఇది కావాలి మాస్టారు, నాకు ఈ ఆలోచన ఉందంటే నేను అంత దూరం మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతాను. ఆ ధీమా నాకుంది. కాబట్టి ఏంటంటే రేపు ఇలా 75 years, రేపు 5th నాకు గడిచిపోతాయి. 75 సంవత్సరాలు ఇంత యాక్టివ్గా నేను ఉండగలిగానంటే కేవలం నాలో ఉన్న ఈ ఆతృత, ఈ ఫ్యాషన్ అంతే. ఇంత మించి ఇంకోటి ఏమి లేదు. కాబట్టి ఒకవేళ కనుక మేము కూడా ఆ స్టేజ్కి వెళ్తాం మాస్టర్ అంటే ఫ్రీగా నేను టాలీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అది కూడా లేటెస్ట్ వెర్షన్ చెప్తాను. ఇవాళ ఇండియాలో ఎక్కడ ఎవరు టచ్ చేయనంత సబ్జెక్ట్ నేను మీకు చెప్తాను. మిమ్మల్ని ఒక అకౌంటెంట్గా తీర్చిదిద్దుతాను. మిమ్మల్ని కోరి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. నా మాట మీరు వినగలిగితే. ఇది కూడా మరి ఫ్రీ ఎందుకు చెప్తున్నారంటే, అంటే మీ దగ్గరికి ఎవరు స్టూడెంట్స్ రాక ఇవాళ మేము మమ్మల్ని అర్థిస్తున్నారంటే అది ఎంత కాదు. అది కూడా రేపు 5th April నాడు నా బర్త్డే. ఆ రోజు వరకు నేను ఎందుకో ఏదో ఒక బర్త్డే కేకులు కట్ చేసి కేక్ ముక్కలు తింటాం కాకుండా ఓ నలుగురికి విద్యను అందించాలని, ఇదే గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనతో నేను చేస్తున్న ప్రయోగం తప్ప ఇంకో ఆలోచన కోరిక నాకు లేదు. ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, ఇలా నా ఈ వయసులో నేను అనుకుంటున్న కోరికే నిజమైతే, మీకు కూడా అనిపిస్తే మీరు రండి. ఒక చిన్నపాటి టెస్ట్ అంటే బేసిక్ అకౌంటెన్సీ, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఇవి ఒక 10-15 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయగలిగితే, అసలు కనీసం బేసిక్స్ మీకు గుర్తున్నాయా, సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకున్నారనేది గుర్తుందా అని గుర్తు చేసి నేను మీకు చెప్తాను. తర్వాత జాబ్ కూడా సరైన ప్లేస్మెంట్ నేను ఇప్పిస్తాను. ఎందుకంటే మీలో ఉన్న క్యాపబిలిటీని బయటకు తీసి అదే ఎంప్లాయర్ ముందు పెట్టి నా క్యాండిడేట్ ఇలా ఉంటాడు, మీరు ఎంచుకున్న క్యాండిడేట్ వేరు, నేను తయారు చేయించిన క్యాండిడేట్ అని నేను చెప్పి ఒక మంచి ఆర్గనైజేషన్లో మంచి వాల్యుబుల్ సర్వీస్, వాల్యుబుల్కి తగిన విధంగా శాలరీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు కనుక నిజం అనుకుంటే, లేకపోతే ఈయనేంది మనం చేయాలని అనుకుంటే అది వదిలిపెట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు. నిజంగా మీకు నా డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెలిఫోన్లో మాట్లాడండి, దాని యొక్క పాలసీని అర్థం చేసుకోండి, చేయండి. అంతేగాని ఏదో కాలక్షేపానికి చాటింగ్లు చేస్తున్నట్టు దాంట్లో కామెంట్లు పెట్టి మీ అడ్రస్ ఎక్కడ, మీరెక్కడ, అది ఇది అని మాట్లాడటం అంటే నాకు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే మీకే లేని ఇంట్రెస్ట్ నాకు మాత్రం ఎందుకు కలుగుతుంది? కలగదు. కాబట్టి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే రేపు 1st నుంచి 4th వరకు ఏ క్షణంలో అయినా మీరు 9 o'clock మొదలుకొని ఈవినింగ్ 5 వరకు ఎప్పుడు తీరితే అప్పుడు, మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తుండొచ్చు, లేకపోతే ట్రైనింగ్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుండొచ్చు, వాళ్ళకు కూడా నేను జాబ్ ఆపర్చునిటీ ఇస్తాను. అట్లనే ఇవాళ ట్రైనింగ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుండొచ్చు,
వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఇలా రిటైర్డ్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, వీళ్ళందరూ ఎవరికైనా సరే మీరు రండి. ఒక్కసారి నా క్లాస్ వింటే మీకు అర్థమైపోద్ది మాస్టర్ చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది. ఇదంతా ఆయన అవసరం కోసం చెప్పుకుంటున్నాడా, లేకపోతే దీంట్లో మన అవసరాలు తీరే అవకాశం ఉంటుందా అనేది మీరు వింటే పూర్తిగా అర్థమైపోద్ది. మీరు 1 నుంచి 4వ తారీఖు వరకు 9 o'clock మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మన మైసూరులో శాప్ స్ట్రీట్లో మీకు ఉంటుంది. మీరు కనుక ఇఫ్ యూ పుట్ ఏ రిక్వెస్ట్ ఇఫ్ యూ పుట్ ఏ రిక్వెస్ట్ టు మై వాట్సాప్ నెంబర్, ఐ విల్ సెండ్ ది లొకేషన్. ఈ టైంలో ఏ టైంలో అయినా మీరు టెస్ట్ రాసి వెళ్ళిపోవచ్చు. కోరుతున్నాడు మీ రిజల్ట్ చెప్పడమే కాకుండా మిమ్మల్ని మీ అందరికీ అడ్మిషన్ అవకాశం ఇస్తాను. 6th నుంచి సీరియస్గా క్లాసులు స్టార్ట్ అవుతాయి. మీరు క్లాసులోకి వచ్చే రోజుకి అది ఏ వెర్షన్ ఉంటే ఆ వెర్షన్ తోటే మీకు పాఠాలు చెప్పడం అవుతుంది. ఎడ్యుకేషన్ వెర్షన్ ఉండదు. ఎన్నో అద్భుతాలు మీరు చూడలేదని నాకు తెలుసు. ఇవాళ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇఫ్ ఆర్ సో ఇంట్రెస్టెడ్, ప్లీజ్ call me on my telephone number, which is clearly noted in the description column, and register yourself to join for the free class. Thank you very much. Good day.